మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. అపోస్తల కార్యము 22వ అధ్యాయము. అపోస్తల కార్యం 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనాల వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. 6 నుంచి 16 వరకు మనం చూద్దాము. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నానని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అనానియ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు అనీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గురించియు విన్నవాటిని గురించియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయి ఉందువు గనక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి కొనుమని చెప్పాను. ఇక్కడ అననీయ గారు చెప్తూ ఉంటున్నారు పాపముల గురించి. మరి తడువు చేయకుండా ఒప్పుకొని మరి బాప్తిస్మం పొందుకోమని చెప్పి సెలవిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని సువార్తను, రాజసువార్తను ప్రకటించమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. పౌలు గారు వాటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఏం చెప్పబడుతుందో, ఏ స్వరం వినబడుతుందో, ఏం చేయాలనుకుంటున్నాడో, తాను ఒక భక్తిపరుడైనటువంటి అనానీయ గురించి మరి ఆయన వచ్చి తాను సోదరా, సహోదరుడా అని చెప్పి ఏ విధంగా అయితే సంబోధించి దేవుని మాటల్ని గుర్తు చేశాడో, ఆ మాటల్ని మరి పౌలు గారు గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. ఇందులో మనం కూడా బాప్తిసం తీసుకుంటున్నాం చాలామందిని, పాపములను ఒప్పుకుంటున్నాం చాలామందిని. కానీ క్రీస్తును ప్రకటించడానికి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నాం. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే సువార్తను ప్రకటించడానికి. సువార్త అనగా క్రీస్తు మరణము, సమాధి, తిరిగి లేచుట, పునరుత్థానం గురించి. ఇప్పుడు శ్రమల గురించి ఈ 40 రోజులు ఏ విధమైనటువంటి శ్రమలను మరి క్రీస్తును గురించినటువంటి విషయాలను మనం పాటిస్తూ ఉంటున్నాం చాలామందిని. భారతదేశం అంతటా కూడా ఉపవాసాలు ఉంటున్నారు. చాలా సంతోషం ఉపవాసాలు ఉండడం. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు తప్పకుండా ఉపవాసం ఉంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది. అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండడము మంచిది.
అయితే మనకున్నటువంటి భారం ఏమిటి అని అంటే, దేవుని సువార్తను ప్రకటించడానికి. బాప్తిసం తీసుకున్న వెంటనే పౌలు గారు ఏ విధంగా అయితే క్రీస్తును ప్రకటించారో మనం కూడా అలాగునే ప్రకటించబద్ధులమై ఉంటున్నాం. అలా ప్రకటించకపోతే మనకు శ్రమ అనేటటువంటిది మనం జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ప్రభువు నామమున మనవి చేస్తూ ఉంటున్నాం. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 12 నుంచి 18 వరకు మనం కొన్ని విషయాలను మనం చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలని మనము జ్ఞాపకం చేద్దాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా గాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలాలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నువ్వెవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించియు నేను నీకు కనబరచబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. ఇక్కడ మరి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. పదే ఈ వచనాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకొరకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, ఇంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు మరొకటి లేదు. ఎందుకంటే పౌలు గారు 14 పత్రికలను మనం చూస్తూ ఉంటున్నాం. 14 పత్రికలో రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి ఆయన మార్పును మనం చూస్తాం ప్రియులారా. ఆయన మార్పులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూస్తాం, అన్వేషిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము అంగీకరించుకుని ముందుకు కొనసాగేటటువంటి వారిగా, అలాగునే పరిచర్యను ఆపివేసేటటువంటి వారిగా, వ్యక్తి గురించో వ్యక్తిత్వం గురించో ఆగిపోకుండగా, మరి అనానీయ ఏ విధంగా అయితే నమ్మకంగా ఉంటూ ఉన్నాడు, ఆయనను గురించి క్రీస్తు ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పి ఉంటున్నాడు, పౌలును వాడుకున్నటువంటి సాధనముగా, ఏర్పరచుకున్న సాధనముగా ఏ విధంగా అయితే క్రీస్తు ప్రకటించుకున్నాడో, తెలియజేసి ఉంటున్నాడు. నా జీవితంలో కూడా క్రీస్తును మాదిరికరంగా ముందుకు కొనసాగడానికి పౌలు గారి ప్రయాణం ఏ విధంగా అయితే కొనసాగిందో, మన జీవితంలో కూడా మన ప్రయాణం కూడా క్రీస్తు వైపు మన ప్రయాణం కొనసాగాలి. మనసులను బట్టి మన బోధ ఉండొద్దు, వాక్యాన్ని బట్టి మన బోధ, వాక్యాన్ని బట్టి మన విధేయత, వాక్యాన్ని బట్టి మన భక్తి, అలాగనే వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని చిత్తము ఆజ్ఞల ప్రకారం మనం ముందుకు కొనసాగాలి తప్ప దేవునికి అవిధేయత కలిగినటువంటి స్థితిలో మనం ఎప్పుడు ఉండొద్దు. ఆ విషయాలను మరి అనేకమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ దేవుని చిత్తమైతే కొద్దిసేపు తర్వాత మరికొన్ని వాక్య భాగాలను మనం గుర్తు చేసుకుందాం. నేను బోధించేటప్పుడు కొంచెం వెలుగు ఉండే, ఇప్పుడు చీకటి అయింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే నేను తప్పుగా చదివే అవకాశం ఉంది కనిపించక, కాబట్టి దయచేసి
మనము ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు ఇంతటితో ఆపి, దేవుని చిత్తమైతే ఇంకా కొద్దిసేపు తర్వాత లైట్ వెలుగులో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించుకుందాం. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. పౌలు గారి జీవితాన్ని, పౌలు గారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటుండగా మమ్మల్ని అందరినీ దీవించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని కూడా నాయనా ఏర్పరచుకునేటటువంటి సాధనముగా మీరు మలుచుకోమని, మీ చిత్తాన్ని జరిగించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.